భలే దానివమ్మా, అందరి కడుపు నువ్వే నింపుతున్నావు తెలుసా. తన బలమేంటో హనుమంతుడికి తెలియనట్టు నువ్వే అన్ని పనులు చేసుకుంటూ పోతున్నావు. ఇంటి పనులు కూడా చేయకపోతే ఎవరు చేస్తారన్నా? మన అని అందరినీ కలుపుకొని నా ఇల్లు అనుకుంటే నీకు మంచి రోజులు వచ్చేసినట్టే. నీలవేణి కషాయం గ్లాస్ రంగు, నేను రెడీ చేస్తున్న గ్లాస్ మందు కలర్ మ్యాచ్ అవ్వాలి, లేదంటే అర్చన మేడం ఫెయిల్ అవుతుంది. ఈరోజు నీలవేణి పని అయిపోయినట్టే. అయిపోయిందా? నువ్వు నన్ను కంగారు పెడుతున్నావమ్మా. దంచింది చాలే అన్నా, దాంట్లో వేసేద్దాం. సరేనమ్మా, తీసుకోమ్మా. ఇందాకటి నుంచి ఏం చేస్తున్నారక్క? కషాయం తయారు చేస్తున్నాను. డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్లు వేసుకున్నాక కషాయం ఎందుకు? డాక్టర్ గారు ఇచ్చిన మందుల మీద ఆధారపడితే ఒక్కోసారి తగ్గొచ్చు, ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అదే కషాయం తాగితే త్వరగా తగ్గిపోతుంది. అలాగా? కొంచెం ఘాటు వాసన వస్తుందక్క. కషాయం ఇలాగే ఉంటుంది రేణుక, తాగితే జ్వరం తగ్గుతుంది. వెళ్ళి అమ్మగారికి ఇచ్చొస్తాను. ఇంకా చలిగానే ఉందా కాదంబరి? అవునండి. భోగి మంటలు వేయమంటారా అత్తయ్య గారు? ఏమండి, అది సంక్రాంతికి వేస్తారు. మంట పెట్టడానికి ముహూర్తం చూసుకుంటావా ఏంటి? అలా అనుకుంటే అర్చన మెడలో తాళి కట్టేటప్పుడు సాక్ష్యంగా ముందున్న అగ్నిహోమాన్ని పక్కన పెట్టి నీలవేణి మెడలో తారక్ తాళి కట్టలేదా? బావా, ఎప్పుడేం మాట్లాడాలో కూడా మీకు తెలీదా? ఆ విషయాలు లేవనెత్తితే అమ్మ హర్ట్ అవుతుంది కదా. మీ అక్కలా అంటుంటే ఎగ్జాంపుల్ చెప్పాను మరి. కుకటేష్, అయ్యా అమ్మగారికి కాఫీ తీసురా. అలాగే అయ్యా. అదే ఆల్రెడీ చైర్మన్ గారితో మాట్లాడాను. యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. సరే సరే, ఒక్క నిమిషం. హలో నీలవేణి, ఎక్కడికి? ఇలారా. చెప్పండి సార్. చెప్పడం కాదు, అడుగుతున్నాను. పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఏమడిగారు సార్? మంచినీళ్ళు. ఓ, ఇవి మంచినీళ్ళు అనుకుంటున్నారా? ఇవి మంచినీళ్ళు కావు సార్, మందు. మంచినీళ్ళు కలుపుకొని తాగేదే కదా. నాకిష్టమేలే. తీసుకొచ్చిన దానివి ఇవ్వకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? సార్, ఇది ఆ మందు కాదు సార్.
మీ మందు ఒంట్లో జబ్బుల్ని పెంచేది, ఈ మందు ఉన్న జబ్బుల్ని పోగొట్టేది. అంటే కషాయం సార్. ఓ అలాగా, అయినా పర్లేదు, ఇచ్చేసి తాగేస్తాను. అయ్యో సార్, ఆ. సార్ చాలా చేదుగా ఉంటుంది. మందు కన్నా చేదుగా ఉంటుందా? బడా బడా బ్రాండ్లు తాగిన వాడికి నువ్వు తయారు చేసిన మందు ఒక లెక్క. మందు కంటే చేదు ఉండదు సార్, కానీ అది మీరు తాగలేరు. ఎందుకు తాగలేను? నేను రోజు తాగేది ఇదే కదా. ఇది కషాయం కాదు నిలవేణి, మందు. సార్, మీరు మందు తాగి తాగి కషాయాన్ని కూడా మందు అనుకునే స్థితిలోకి వచ్చేశారు. నేనే స్థితిలోకి రాలేదు. ఐ థింక్ నువ్వే పొరపాటు పడుతున్నావు అనిపిస్తుంది. మందులో ది సీనియర్ మోస్ట్ ఆఫీసర్ని నేను చెప్తున్నాను. ఇది రా. అ, రా అంటే రావి చెట్టు ఆకులతో తయారు చేసిన కషాయం సార్. అందుకే మీకు అలాంటి స్మెల్ వచ్చుండొచ్చు. హ, నేను తాగే మందు చెట్టు నుంచి తయారు చేసినట్టుగా నేనెప్పుడు వినలేదే. నిలవేణి, నాకైతే ఏదో అనుమానంగా ఉంది. అయ్యో, ఇందులో ఆలోచించాల్సింది అనుమానించాల్సింది ఏమీ లేదు సార్. స్వయంగా నేనే తయారు చేశాను. అదే నిలవేణి, ఇలాంటి మందు ఎలా తయారు చేశావో అర్థం కావట్లేదు. అయ్యో, మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్, ఇది మీరు తాగే మందు కాదు, ఈ మందు వేరు. హే, డైలీ నేను తాగే మందుని కనిపెట్టలేకపోతున్నానా? తాగకుండానే మరీ అంత ఎక్కేసిందా నాకు? అమ్మగారు, అమ్మగారు, నువ్వు ఆపుతావా? అమ్మగారు అమ్మగారు అని నువ్వు పెట్టిన కంగారు వల్లే మా అమ్మ ఇలా అయ్యింది. నేనేం చేశానమ్మగారు? ఇదిగో ఆ మాటే అనొద్దు అంటున్నాను. అమ్మగారు అనకుండా అత్తగారు అనమంటావా కాదంబరి? వద్దు, నేను చెప్పానా అలా అనమని? తను అలా అనకపోయినా అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నావు కదమ్మా. పగటి కలలు కని గగ్గోలు పెట్టేశావు. ఆ తర్వాత నుండి నీలవేణి అమ్మగారు అన్నా సరే నువ్వు అత్తగారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నావు. డాక్టర్ గారు మందులు వేయటం కాదు, ముందు నీ మైండ్ సెట్ మార్చుకోవాలి. అమ్మగారు, చలి జ్వరం తగ్గాలంటే మీరు ఈ కషాయం తాగాలి. కషాయమా? అవునమ్మగారు, ఇది తాగితే త్వరగా తగ్గిపోతుంది. హే, అది ఎంత చేదుగా ఉంటుందో తెలుసా? అలాంటి దాన్ని జ్యూస్లా అనుకుని తాగమంటున్నావా? చేదుగా ఉన్నదే మంచి చేస్తుందమ్మగారు, తీపి చెడు చేస్తుంది. షుగర్ పేషెంట్లు కూడా ఇదే మాట అంటుంటారు. నీలవేణికి షుగర్ ఉందా ఏంటి? చక్కెర కన్నా తీయనైన మనసుందని మీరర్థం చేసుకోవాలి. ఇంగిత జ్ఞానం లేదు కాబట్టి ఇలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అమ్మా, కషాయం ఇవ్వమ్మా, త్వరగా కోలుకుంటుంది. తాగండి అమ్మగారు, మీరు త్వరగా కోలుకోవాలి.